నమస్కారం. జై శ్రీరామ్. భగవద్గీత 4వ అధ్యాయం 6వ శ్లోకం. అజోపి సన్నవ్య యాత్మ భూతానమీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవ్యాత్మ మాయయ. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నేను జన్మరాహితుడును, నిత్యుడును, సమస్త ప్రాణులకు ఈశ్వరుడును అయినను నా ప్రకృతిని ఆధీనంలో ఉంచుకుని నా యోగమాయచే అవతరించుచుందును అనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, అర్జున, నాకు ఎటువంటి జన్మలు అనేవి లేవయ్యా, అలాగే నేను నిత్యుడును, ఒకప్పుడున్నా, ఇప్పుడు ఉన్నా, ఇప్పుడు కూడా ఉంటాను, అలాగే సమస్త ప్రాణులకు ఈశ్వరుడిని నేనే, నా ప్రకృతిని ఆధీనంలో ఉంచుకుని నా యోగ మాయచ్చే నేను అవతరిస్తూ ఉంటాననేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అయితే చెప్తూ ఉన్నారు. ఇది ఈ యొక్క శ్లోకానికి అర్థం. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే శ్లోకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మీరు మిస్ అవ్వడం ఉంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పేజ్ని అయితే ఫాలో అయిపోండి. అప్పటి వరకు సెలవు. హరే కృష్ణ.